2024 సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎంత కష్టం అండ్ ఆన్ క్యాంపస్కి ఆఫ్ క్యాంపస్కి డిఫరెన్స్ ఏంటి అండ్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ని కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి అన్ని వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు బీటెక్లో ఏ ఇయర్లో ఉన్న ఈ వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ అయ్యింది. ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, ఫోర్త్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా. మీకు సింపుల్గా చెప్పాలంటే ఆన్ క్యాంపస్ అంటే ఏవైతే కంపెనీస్ థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్స్కి వస్తాయో లేదా ఫోర్త్ ఇయర్లో ప్లేస్మెంట్స్ కోసం వచ్చి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తాయి. సో బేసిక్గా మొత్తం ప్రాసెస్ని ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటారు. బట్ అదే ఆఫ్ క్యాంపస్ అనుకోండి, అదంతా ఇంకో గోల. మీరే కంపెనీస్ని అప్రోచ్ అవ్వాలి అండ్ అదంత ఈజీ కాదు. మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న ఎనాలజీ చెప్తాను. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ బిర్యానీ రైస్ వండినంత ఈజీ అయితే ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ బిర్యానీ చేసేంత కష్టం. ఈ ఎనాలజీ మీకు అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి, అసలు అర్థమే లేదనుకుంటే కిందకి వెళ్ళి కమెంట్ చేయండి. సో బేసిక్గా మీకు తెలుసు ఆన్ క్యాంపస్ అంటే కంపెనీస్ వస్తాయి, టెస్ట్లు పెడతాయి, సెలెక్ట్ చేస్తాయి, ఇంటర్వ్యూలు అన్నీ ఉంటాయి. దాని తర్వాత ప్లేస్మెంట్ ఆర్ ఇంటర్న్షిప్కి మీరు సెలెక్ట్ అవుతారు. బట్ అసలు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎంత కష్టం లేదా ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ యూజువల్గా ఎలా అప్రోచ్ అవ్వాలని డిస్కస్ చేసే ముందు దీని గురించి కూడా 1-2 minutes మాట్లాడదాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూడండి అండ్ ఇది కూడా కొంచెం హెల్ప్ అయ్యింది. ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీరు కూర్చుంటున్నా ఇక్కడ నేను వీడియో మొత్తంలో ప్లేస్మెంట్స్ అనే వర్డ్ యూజ్ చేస్తా కానీ ఇంటర్న్షిప్స్కి కూడా హెల్ప్ అయ్యింది. ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్. ప్లేస్మెంట్స్కి ఇంటర్న్షిప్స్కి అంత తేడా కూడా ఉండదు. కొంచెం ఇంటర్న్షిప్స్ కొంచెం ఈజీగా లేదా అంత డీప్గా వెళ్ళరు అంతే. మీరు ప్లేస్మెంట్స్లో కూర్చున్నారు. ఇప్పుడు అన్ని ఒకటే టైప్ ఆఫ్ కంపెనీస్ రావుగా. కోడింగ్ రిలేటెడ్ ఆర్ ఐటీ రిలేటెడ్ రావుగా. బిజినెస్ రిలేటెడ్ వస్తాయి, ఫైనాన్స్ రిలేటెడ్ వస్తాయి, కన్సల్టింగ్ రిలేటెడ్ వస్తాయి, లేదా ఏదైనా సింపుల్ డేటా అనలిస్ట్ టైప్ జాబ్స్ కానీ, డేటా అండ్ సైన్స్ జాబ్స్ కానీ, ఇవన్నీ ఇలా చాలా చాలా రకాలుగా వస్తాయి. ఇన్ని జాబ్స్ వస్తున్నప్పుడు మీరు ఒకటే రెజ్యూమే పట్టుకుని అన్నిటికీ అప్లై చేశారనుకోండి, గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ అంటారు. సో బేసిక్గా నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఆన్ క్యాంపస్ అయినా ఆఫ్ క్యాంపస్ అయినా ఒక మంచి రెజ్యూమే తయారు చేయాలి. అది ఎలా చేయాలి అన్నది వచ్చే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ నేను ముందే చేసి ఉండాలి, బట్ మన ప్లానింగ్ అంత వరస్ట్గా ఉంది. సో తిట్టుకోకండి, వస్తుంది వీడియో. బేసిక్గా మీరు ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్స్ ఆర్ ప్లేస్మెంట్స్ కూర్చున్నప్పుడు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అంటే ఫస్టే షార్ట్ లిస్టింగ్ జరిగింది. అంటే మీరు టెస్ట్ రాయక ముందే ఒక షార్ట్ లిస్టింగ్ జరిగింది. ఆ షార్ట్ లిస్టింగ్ 2 types ఉంటుంది. ఒకటి బ్రాంచ్ బేస్డ్. ఇప్పుడు మీరు కనుక కోడింగ్ జాబ్స్కి అప్లై చేస్తారు అనుకోండి, లైక్ ఐటీ సెక్టర్లో మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ డీషా, జొమాటో ఆర్ అమెజాన్, గూగుల్ ఇట్లా దేనికైనా అనుకోండి, చాలా వరకు కంపెనీస్ ఏం చేస్తాయంటే సిఎస్సి ఎలక్ట్రికలే కావాలి మాకు, మిగతా వాళ్ళు వద్దు అంటారు. అన్ని ఇలా పెట్టవు, కొన్ని పెడతాయి. 50-50 రేషియో అనుకోవచ్చు. సో అక్కడే మీరు కనుక వేరే బ్రాంచ్ అయితే డైరెక్ట్ సెలెక్ట్ అవ్వరు. సో రెస్ట్ ఆఫ్ ద 50% ఆఫ్ ద కంపెనీస్ కూడా షార్ట్ లిస్టింగ్ చేస్తాయి. అది బేస్డ్ ఆన్ CGPA. సో మీ CGPA కూడా ఇంపార్టెంట్. అసలు బేర్ మినిమం ఎంత ఉండాలి అంటే 7 అయితే నేను అంటాను. 7 కన్నా తక్కువ ఉంటే మీరు అంటే మంచి కంపెనీస్కి అయితే అప్లై చేయలేరు. లైక్ 10 lakh 10+ LPA ఇచ్చే కంపెనీస్కి 7.5 అనేది ఒక సేఫ్ జోన్. 8 ఉంటే మరీ మంచిది. బట్ దానికంటే ముందు అసలు మీరు అప్లై చేయాలంటే మీ దగ్గర ఏముండాలి? ఒక రెజ్యూమే ఉండాలి, మంచి రెజ్యూమే. అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో వస్తుంది. కొంచెం ఆర్డర్ జిగ్జాగ్ అయింది, సారీ ఫర్ ద ట్రబుల్. మీరు మిస్ అవ్వకూడదు అంటే మరి రెడ్ బటన్ దేర్ డౌన్ సైడ్. ఓకే, మీరు కనుక మంచి టెక్ కంపెనీకి ట్రై చేస్తుంటే DSA మస్ట్ అండి. DSA ఇప్పుడు చాలామంది ఏది అంటారు, జనరేటివ్ అది వస్తుంది, ఇంకా DSA గురించి మాట్లాడుతున్నాం అంటే DSAనే చూస్తున్నారా బాబు బయట. మీకు తెలియదు, మీకు రియాలిటీ తెలియదు. నాకు తెలుసు. మీరు మైక్రోసాఫ్ట్కి అప్లై చేసిన, అమెజాన్ అప్లై చేసిన DSAనే ఉంటుంది. అట్లీస్ట్ ఫస్ట్ రౌండ్ అయితే DSAనే, తర్వాతే సిస్టమ్ డిజైన్ కానీ ఏదైనా. సో మీకు DSA వస్తే మంచిది, రాకపోతే నేర్చుకోండి. మరి ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే అక్కడికి వస్తున్నాం. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను DSA ఏ లాంగ్వేజ్లో నేర్చుకోవాలంటే C++ కానీ, పైథాన్ కానీ, జావా కానీ. 3 ఆర్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్. ఇందులో ఎక్కడి నుంచి అయినా నేర్చుకోవచ్చు. నాకు DSA అని రాదు బ్రో, నేను బిగినరే అనుకుని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అనుకుంటే ఫిజిక్స్ వాళ్ళ DSA కోర్సెస్ లాంచ్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ C++, జావా, పైథాన్లో బేసిక్స్ నుంచి మీరు అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇదేదో జస్ట్ యూట్యూబ్లో దొరికే కంటెంట్తో ఉన్న కోర్స్ ఏమీ కాదు. అప్డేటెడ్ కరికులంతో పాటు ఇండస్ట్రీ రిలవెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీకు మెంటరింగ్ సెషన్స్ కానీ, 1-on-1 లైవ్ సెషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు కనుక ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, మీ బేసిక్స్ అంతా స్ట్రాంగ్గా లేవు అంటే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దిస్ విల్ హెల్ప్ యూ. అంటే మీకు ఒక 3-4 monthsలో ఒక గైడెన్స్ కానీ, ఒక స్ట్రక్చర్డ్ వేలో కానీ మీరు నేర్చుకోవచ్చు. సో ఐ వుడ్ సీ దిస్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. మీరు కనుక నేర్చుకుందాం, మీకు హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్లీ చెక్ దిస్ అవుట్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దీన్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్లా చూడండి. అండ్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీకు హెల్ప్ అయితే తీసుకొస్తా ఉంటాను. అలా నేను చెప్పిందన్నీ మీరేం గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. వెళ్ళండి, వెబ్సైట్కి వెళ్ళండి, చూడండి. మీకు కనుక హెల్ప్ అయ్యింది, DSA జర్నీని ఇంకా బెటర్ చేస్తుంది అనుకుంటే యూ క్యాన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్. అండ్ అగైన్ ఒకసారి మీరు పర్చేస్ చేశాక కన్సిస్టెంట్గా ఉండండి, స్టే కమిటెడ్ అండ్ ఆ కోర్స్ని ఫినిష్ చేయండి. అండ్ మీరు కనుక HP15 యూస్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆల్రెడీ కోర్సెస్ 20-30% డిస్కౌంట్లో ఉన్నాయి అండ్ దాని మీద అడిషనల్గా 15% వస్తుంది. సో మీకు కనుక హెల్ప్ అయితే అనుకుంటే డెఫినెట్లీ చెక్ దిస్ అవుట్. లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటాయి. ఇంకా ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడదాం. నేను ఇందా చెప్పాను కదా, ఏ కంపెనీకి పడితే ఆ కంపెనీకి అన్నిటి ఒకటే రెజ్యూమే ఇవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు నేను చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది. నేను ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీస్కి ఇంకా టెక్ రిలేటెడ్ కంపెనీస్కి ట్రై చేస్తున్నాను. మేనేజ్మెంట్ అటు అంత ఏం చేయట్లేదు. మరి ఇప్పుడు ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మన కాలేజ్లో చెప్తారా? చెప్పరు. పోనీ మనం ఏమన్నా 3 years ఏం చేసామంటే లేదు. సో 3rd yearలో నేను ఇది రియలైజ్ అయ్యి అరే ఫైనాన్స్ మీద ఏం ప్రాజెక్ట్స్ లేవని చెప్పి కొన్ని కోర్సులు కొన్నా. అప్పుడు యూడెమీలో వాటిలో ఇవి చూసి కోర్సెరాలోనో యూడెమీలోనో కొన్ని కొన్నాను. ఇంకోటి ఏదో బూట్ క్యాంప్లో కూడా జాయిన్ అయ్యాను. అండ్ అది ఒక కొంతవరకు హెల్ప్ అయింది. సో నాకు అలా రెజ్యూమేలో నా ఫైనాన్స్ రిలేటెడ్ ఆ కోర్సులు కానీ, నేను చేసిన ప్రాజెక్ట్స్ కానీ అలా పెట్టుకున్నా.
సో అలా బేసిక్గా నేను 2 టైప్స్ ఆఫ్ రెజ్యూమే మెయింటైన్ చేశాను. ఒకటి ఫైనాన్స్ రిలేటెడ్, ఒకటి కోడింగ్. ఇక్కడ రెజ్యూమేస్ అంటున్నా కదా అని చెప్పి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క రెజ్యూమే చేయక్కర్లేదు. మీ అకాడమిక్స్, మీ స్కిల్స్, మీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఏమి ఉంటాయి, కొంచెం కొంచెం మారుతాయి. మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తాయి అంటే మీ ప్రాజెక్ట్స్. మీరు అంటే దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, దాని రిలేటెడ్ లీడర్షిప్ రోల్స్ కానీ మీరు చేసినవి, లేదా దాని రిలేటెడ్ మీ ఎక్స్పీరియన్స్ పెడితే చాలు, మిగతా అంతా సేమ్ ఉంటుంది. సో ఈ షార్ట్ లిస్టింగ్ అంతా అయిపోయింది. ఏంటిది, బ్రాంచ్ బేస్డ్ అనుకోండి, లేదా CGPA బేస్డ్ అనుకోండి, లేదా మీ రెజ్యూమే బేస్డ్. ఇవన్నీ అయిపోయే ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఒక కోడింగ్ రౌండ్ పెడతారు. అంటే నేను టెక్ కంపెనీస్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా కాబట్టి ఒక కోడింగ్ రౌండ్ పెడతారు. నాన్ టెక్ మీద కూడా వీడియోస్ వస్తాయి. మరి మీరు మిస్ అవ్వకూడదంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కట్లేదు. ఒకసారి రేషియో చూడండి, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యి కానీ వస్తానే ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ బటన్ నొక్కపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఓకే లెట్స్ కంటిన్యూ. మోస్ట్లీ ఏముండదండి, సింపుల్. ఫస్ట్ ఒక కోడింగ్ రౌండ్ పెడతారు. కోడింగ్ రౌండ్లో లెట్స్ 100 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అనుకోండి, 20 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ కోడింగ్ రౌండ్లో చాలా వాటి మీద డిపెండ్ అయింది. ఇంతకుముందు అంటే జస్ట్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయా లేదా అని చూస్తున్నారు. బట్ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది, చాలా మంది చేసేస్తున్నారు. మీరు ఎంత ఫాస్ట్గా చేశారు, ఎన్ని టెస్ట్ కేసు పాస్ అయినాయి. అండ్ ఈ మధ్య చాలా కంపెనీస్ కూడా బిహేవియరల్ క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కూడా పెడుతున్నాయి. సో మీ సైడ్ నుంచి మీరు 100% ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏమైంది, జనరల్గా ప్లేస్మెంట్స్కి అండ్ అది మంచి కంపెనీస్ లైక్ 20 lakhs 30 lakhs LPA ప్యాకేజ్ ఇస్తున్నవి అయితే 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కొన్నిటికి 3 కూడా ఉంటాయి. బట్ ఇంటర్న్షిప్స్కి అయితే మోస్ట్లీ 2 ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. అండ్ ఇందులో కూడా ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. అంటే లైక్ మోస్ట్లీ ఫస్ట్ రౌండ్లో మీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్, మీ DSA రిలేటెడ్, ఇంకా వేరే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సెకండ్ రౌండ్లో సిస్టమ్ డిజైన్ చాలా తక్కువ అడుగుతారు. బట్ ఎస్, అంటే మీ HR రిలేటెడ్ అవ్వచ్చు, లేదా మేనేజరియల్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేదా మళ్ళీ DSA కానీ ఇవి కానీ అడుగుతూ ఉంటారు. సో బేసిక్గా ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్ ప్రాసెస్ అంతా ఇలా ఉంటుంది. అరే నువ్వు ఒకసారి ఆగరా, వీడియో టైటిల్ ఏం పెట్టావు, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ టిప్స్ ట్రిక్స్ అని పెట్టి ఆన్ క్యాంపస్ గురించి ఎందుకు చెప్తున్నావు అని చెప్పి మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఐ నో, వెయిట్, నేను ఏది చేసినా దానికి ఒక పరమార్థం ఉంటుంది. సార్ ఏంటి సార్ అది అంటారు, చెప్తున్నా. అంటే ఇప్పుడు బేసిక్గా మీరు ఆన్ క్యాంపస్ అయినా ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయినా ప్రాసెస్ ఒకటే ఉంటుంది. బట్ ఆఫ్ క్యాంపస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఆన్ క్యాంపస్ కూడా కవర్ చేస్తే ఆఫ్ క్యాంపస్ కూడా కవర్ అయిపోద్దని అది చెప్పాను. సో ఇప్పుడు వరకు నేనైతే ఏదైతే చెప్పానో ఆఫ్ క్యాంపస్ కూడా సేమ్ అలానే ఉంటుంది. మేబీ ఒక 1-2 ఇంటర్వ్యూ రౌండ్స్ కానీ 1-2 కోడింగ్ రౌండ్స్ కానీ ఎక్స్ట్రా ఉండొచ్చు. బట్ మోస్ట్లీ ఇంతే ఉంటుంది. అసలు ఆఫ్ క్యాంపస్ కానీ ఆన్ క్యాంపస్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ అసలు ఎలా జరుగుతాయి అనేది అయితే డిస్కస్ చేసాం. బట్ ఆఫ్ క్యాంపస్ ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియో మెయిన్ టాపిక్. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. వన్ థింగ్ ఫర్ షూర్ ఇస్, బయట సిచ్యువేషన్ బాగాలేదు, రిసెషన్ కూడా ఇంకా ఉంది. అండ్ అలానే చాలామంది అప్లై చేస్తున్నారు, చాలామంది బీటెక్ నుంచి గ్రాడ్యుయేట్ అవుతూ ఉన్నారు, చాలామంది జాబ్స్ పెడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. చాలామంది కోడింగ్ అవి ఇవి అందరూ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ ఈ మొత్తం ప్రాసెస్ ఏమవుతుంది అంటే చాలామంది వాళ్ళ సైడ్ నుండి ట్రై చేస్తున్నా, చాలామంది సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు, లేదా చాలామంది వారే వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోతున్నారు, నేను అవ్వట్లేదు అని చెప్పి డిమోటివేట్ అయిపోతున్నారు. అంత ఫీల్ అవ్వకండి. ఇంటర్న్షిప్స్ కానీ, టెస్ట్లు కానీ, ఈ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కానీ లక్ మీద కూడా చాలా డిపెండ్ అవుతాయి. సో మీ సైడ్ నుంచి మీరు 100% ఇవ్వండి. ఒక 1 month 2 month పట్టినా యూ విల్ మేక్ ఇట్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. అండ్ నేను బాగా స్ట్రాంగ్గా నమ్మే ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే, హార్డ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్, స్ట్రాంగ్ మెన్ క్రియేట్ గుడ్ టైమ్స్, అండ్ గుడ్ టైమ్స్ క్రియేట్ వీక్ మెన్, అండ్ వీక్ మెన్ క్రియేట్ హార్డ్ టైమ్స్ అగైన్. సో మీరు ఎలాంటి స్టూడెంట్ అనేది డిసైడ్ అవ్వండి. ఓకే మోటివేషన్ స్పీచ్ అన్ని పక్కన పెట్టి పాయింట్కి రా అంటే 3 waysలో ఫస్ట్ వే ఈజ్ కోల్డ్ ఈమెయిలింగ్. చాలా మందికి చేయాలి అని తెలుసు, బట్ కొంతమంది సరిగ్గా చేయరు, ఆర్ కొంతమందికి అసలు ఇది చేస్తే వర్కౌట్ అయిద్దా లేదా అని కూడా డౌట్స్ అన్నీ ఉంటాయి. సో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్. సో బేసిక్గా కోల్డ్ ఈమెయిలింగ్ అంటే ఏంటంటే, మీరు లెట్స్ ఏదైనా కంపెనీకి వర్క్ చేయాలి అనుకుంటున్నారు, లేదా ఏదైనా పర్సన్తో, ఒక ఇన్ఫ్లుయెన్సర్తో కానీ వాళ్ళతో వర్క్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. అండ్ బేసిక్గా వాళ్ళని మీరు ఒక మెయిల్ రాసి అప్రోచ్ అవుతారు. లైక్ మీరు ఎందుకు వాళ్ళతో వర్క్ చేయాలనుకుంటున్నారు, అది ఇది అంతా చెప్పి అప్రోచ్ అవుతారు. ఈ ప్రాసెస్ చాలా మంది తెలుసు అండ్ చాలా మంది ఫాలో కూడా అవుతారు. బట్ మీకెందుకు జాబ్ ఇవ్వాలి అనే దానికి మీకు ఆన్సర్ ఉందా? వాళ్ళకి ఇలాంటి మెయిల్స్ చాలానే వస్తానే ఉంటాయి. మీరు కనుక స్టాండ్అవుట్ అవ్వాలి అంటే మీరు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్, ఈమెయిల్ కానీ మీరు ఏదైనా సోషల్ మీడియాలో రీచ్ అవుట్ అవుతున్నా, ఏదైనా DM చేస్తున్నా, ఏది చేస్తున్నా కానీ ఒక హెడ్డింగ్ ఉండాలి. ఈమెయిల్లో హెడ్డింగ్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్. సబ్జెక్ట్లో చాలా మంది ఏదైనా బాడీ రాసేస్తారు, లేదా ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు, లేదా ఐ వాంట్ టు వర్క్ విత్ యూ, ఐ వాంట్ టు కొలాబరేట్ విత్ యూ అని ఇలా సింపుల్గా చెప్తారు. అలా చెప్తే మేబీ వాళ్ళ అటెన్షన్ రావచ్చేమో, కానీ మొత్తం బాడీ అది ఇది చదివాక ఇంట్రెస్ట్ పోవచ్చు. సో మై పాయింట్ బీయింగ్, షో సమ్ యాటిట్యూడ్ బట్ ఇన్ ఎ గుడ్ వే. సో లెట్స్ సే మీరు ఒక వీడియో ఎడిటర్ అండ్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి మెయిల్ రాస్తున్నారు. అండ్ మీరు ఇలా అనుకున్నారు, కొంచెం ఎడిటింగ్ అది ఇది బాగుంటే ఇతని ఛానల్ గ్రో అయ్యిద్ది అని చెప్పి మీరు హెల్ప్ చేద్దాం అని చెప్పి రాద్దాం అనుకుంటున్నారు. ఎవరైనా కమెంట్స్లో నీ ఛానల్ అంటుంది. అలాంటప్పుడు మీరు ఎడిట్ వీడియోస్, ఐ వాంట్ ఎడిట్ వీడియోస్ ఇలా రాయకండి. ఒక కిల్లర్ హెడ్డింగ్ ఉండాలి. ఎలా అంటే, యువర్ పూర్ వీడియో ఎడిటింగ్ ఈస్ కిల్లింగ్ యువర్ ఛానల్, లెట్ మీ ఫిక్స్ ఇట్. ఇలా చెప్పంగానే అతను మండొచ్చు, బట్ స్టిల్ అట్లీస్ట్ ఈమెయిల్ అయితే ఓపెన్ చేస్తాడు. లేదా మీరు ఏదైనా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనుకోండి, ఇలా కూడా రాయొచ్చు. యువర్ వెబ్సైట్ ఈస్ స్లో అండ్ మెస్సీ, నీడ్ ఏ సొల్యూషన్. నేను ఈ 2 examples లిటరల్లీ మొన్న మెట్రోలో వస్తున్నప్పుడు బోర్ పడుతుందని చెప్పి ఆలోచించాను స్క్రిప్ట్ కోసం. 2 minutes కూడా పట్టలేదు నాకు. మీరు కనుక కూర్చొని ఆలోచించి ఒక 10-15 minutes పెట్టినా మీకు మంచి టైటిల్స్ అవి వస్తాయి. సో మీ పర్పస్ ఏంటి, మీరు ఎలాంటి వర్క్ చేయాలి అనుకుంటున్నారు, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అన్నది చెప్పి ఒక మంచి క్యాచీ సబ్జెక్ట్ లైన్ పెట్టండి. ఇలాంటి క్యాచీ టైటిల్ పెట్టడంతో వాళ్ళు క్లిక్ చేయడం వరకే తీసుకొస్తుంది. దాని తర్వాత కింద ఉన్న బాడీ డస్ రెస్ట్ ఆఫ్ ద థింగ్. సో బాడీలో కూడా మీరు మెన్షన్ చేయాలి
లైక్ హౌ క్యాన్ యూ క్రియేట్ ఇంపాక్ట్ బై వర్కింగ్ ఫర్ దెమ్, మీరు మీ స్కిల్స్ని వాళ్ళ గ్రోత్కి ఎలా కంట్రిబ్యూట్ చేయగలరు, వాట్ ఆర్ యూ బ్రింగింగ్ టు ద టేబుల్. అండ్ ఇది కూడా చాలా మంది చేస్తారు, బట్ కొంతమంది ఏం చేస్తారంటే పోర్ట్ఫోలియో యాడ్ చేయరు. అది వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్. మీరు కనుక పోర్ట్ఫోలియో యాడ్ చేస్తే అది గేమ్ చేంజర్. మీరు వీడియో ఎడిటర్ కానీ, థంబ్నెయిల్ డిజైనర్ కానీ, లేదా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తున్నా, ఫోటోగ్రఫీ చేస్తున్నా, లేదా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేసినా కానీ పోర్ట్ఫోలియో యాడ్ చేయండి. అదే మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అది అయితే మీ రెజ్యూమే పెట్టండి, మీ గిట్ హబ్ లింక్ పెట్టండి, ఇలా మీరు చేసిన ప్రాజెక్ట్స్ లింక్స్ పెట్టండి. సో ఇదంతా చెప్పాను కదా అని చెప్పి 1-2 పేజెస్ బాడీ రాయకండి. కీప్ ఇట్ షార్ట్, కీప్ ఇట్ క్రిస్ప్ అండ్ గెట్ స్ట్రైట్ టు ద పాయింట్. ఇక్కడ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఇది అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. అన్నిటికీ ఇన్ ద సెన్స్ లైక్ ఇఫ్ యూఆర్ రైటింగ్ టు ఎ బిగ్ కంపెనీ, అట్లా అని పెద్ద పెద్ద కంపెనీస్కి రాయలేమని కాదు. మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న మేనేజర్స్కి కానీ, లైక్ ఎవరికైతే మీరు మీ స్కిల్స్ చూపించాలి అనుకుంటున్నారో వాళ్ళకి చేయొచ్చు, ఛాన్స్ ఉంటుంది. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్ ఈజ్ మోర్ లైక్, అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్తో వర్క్ చేయాలనుకున్నా, లేదా చిన్న చిన్న స్టార్టప్స్తో వర్క్ చేయాలనుకున్నా ఈ టెక్నిక్ ఎక్కువ హెల్ప్ అయ్యింది. పెద్ద కంపెనీస్కి అంత హెల్ప్ అవ్వకపోవచ్చు. సో మీరు కానీ కోల్డ్ ఈమెయిలింగ్ రాస్తే మేక్ షూర్ ద సబ్జెక్ట్ ఈస్ వెరీ గుడ్ అండ్ బాడీ కూడా అప్ టు ద పాయింట్ క్రిస్ప్ ఉండేటట్టు చూడండి. పోర్ట్ఫోలియో యాడ్ చేయండి, ఇట్స్ ఎ మస్ట్. అండ్ ఇవన్నీ చేసేకి లెట్స్ మీరు మెయిల్ చేశారు, 1 వీక్ అయింది, రిప్లై రాలేదు, ఒక ఫాలో అప్ పెట్టండి, రిమైండర్ అని కానీ, లేదా హే ఐ థాట్ యూ మిస్ మై ఈమెయిల్ బట్ కెన్ యూ ప్లీజ్ చెక్ దిస్ అవుట్ అండ్ రిప్లై మీ అట్ ద ఎర్లియస్ట్. ఇలా ఏదో ఒకటి అలా రాసి ఒక రిమైండర్లో పెట్టండి. ఒకవేళ అప్పటికీ రాకపోతే మేబీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ కాదని అర్థం చేసుకుని వదిలేయండి, పదే పెట్టి విసిగించకండి. సరే ఇది పెద్ద కంపెనీస్కి వర్కౌట్ అవుదాం అంటున్నాం, మరి మిగతా అన్ని కంపెనీస్కి లేదా అన్ని కంపెనీస్కి అప్లై అయ్యే రూల్ ఏదన్నా ఉంది అంటే రిఫరల్స్. రిఫరల్స్ అంటే రిఫరల్స్ అనే కాదు, రిఫరల్స్ అండ్ అప్లైయింగ్ త్రూ వెబ్సైట్స్, ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ రిఫరల్స్ గురించి మాట్లాడదాం. మీకు తెలుసా, రిఫరల్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు గెట్ ఎ జాబ్. అంటే ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయ్ ఇంకో ఎంప్లాయ్ని రిఫర్ చేశాడంటే లైక్ దే విల్ ట్రస్ట్ హిమ్. అంటే సరే ఇతను ఇక్కడ చేస్తున్నాడు, ఇతను తెలుసు, ఒక మంచి క్యాండిడేట్ని రిఫర్ చేస్తున్నాడని వాళ్ళు నమ్మి ఇంటర్వ్యూలు అవన్నీ కొంచెం ఈజీగా పెడతారు. అండ్ ఆల్మోస్ట్ టెక్ కంపెనీస్లో 30% ఆఫ్ ద హైరింగ్ ఇస్ డన్ త్రూ రిఫరల్సే. సో రిఫరల్స్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఆప్షన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే స్కేర్సిటీ. రిఫరల్స్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇస్ ఫైన్, బట్ వాళ్ళు ఎంతమంది అని చేస్తారు, ఒక 1-2 మెంబర్స్ని చేస్తారు, 3-4 మెంబర్స్ని చేస్తారు. సో అక్కడ ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కూడా అంత ఈజీగా అప్రోచ్ అవ్వరు. బట్ ఏం చేయాలి ఈ టఫ్ సిచ్యువేషన్స్లో అంటే దెర్ ఇస్ వే. లెట్స్ సే మీరు మైక్రోసాఫ్ట్లో పని చేయాలి అనుకుంటున్నారు, లింక్డ్ఇన్కి వెళ్ళండి, మైక్రోసాఫ్ట్ అని కొట్టండి, పీపుల్ సెలెక్ట్ చేయండి, ఎవరైతే మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారో లిస్ట్ వస్తుంది. అందులో మేనేజర్ రోల్లో ఉన్న వాళ్ళు కానీ, SD3 SD2 రోల్లో ఉన్న వాళ్ళు కానీ అప్రోచ్ అవ్వండి. అంటే ఫస్ట్ ఒక హాయ్ హలో అని మెసేజ్ పెట్టి మీరెవరు సో అండ్ సో, మీ రెజ్యూమే పెట్టి ఐ సా అన్ ఓపెనింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్, కెన్ యూ ప్లీజ్ రికమెండ్ మీ. ఇలా చెప్పాక మీరు మీ రెజ్యూమే పెట్టండి, మీ పర్పస్ చెప్పండి, మీకున్న స్కిల్స్ అవి మీరు హైలైట్ చేసుకోవచ్చు. అలా పెట్టి అలా అప్రోచ్ అవ్వండి. ఇలా 100 మెంబర్స్లో 50 మెంబర్స్కి ఇది తెలుసు అండ్ ఇలా చాలా మంది కూడా చేస్తారు. బట్ వాట్ దే డూ రాంగ్ ఈస్, అలా పంపించినప్పుడు రెజ్యూమే పంపిరు కొంతమంది. లెట్స్ సే కొంతమంది రెజ్యూమే పంపించారు అనుకోండి, ఆ రెజ్యూమే సగం ఉంటుంది, లేదా ఆ రెజ్యూమేలో మంచి ప్రాజెక్ట్స్ ఉండవు, లేదా మంచి స్కిల్స్ ఉండవు, లైక్ వాట్ ఇట్ టేక్స్ టు బి వర్కింగ్ ఎట్ మైక్రోసాఫ్ట్, మేబీ అది ఉండకపోవచ్చు. సరే పోనీ రెజ్యూమే సరిగ్గా ఉంది, అంతా ఉంది, నువ్వు బాగానే మెసేజ్ చేసి అంతా చేసా అనుకోండి, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియనివాడు మీకు మెసేజ్ చేశాడు, అరే నన్ను రిఫర్ చేయి కంపెనీకి అని. వాడు ఎందుకు చేస్తాడు చెప్పండి? వాడు ఫస్ట్ మీ ప్రొఫైల్ చూస్తాడు, అరే వీడి ప్రొఫైల్ బాగుందా, అరే వీడి రెజ్యూమే బాగుందా, వీడు అంటే బాగానే డీసెంట్ స్కిల్స్ ఉన్నాయా, అట్లీస్ట్ వీడిని రికమెండ్ చేయొచ్చా అని చూస్తాడు. ఆ ప్రాసెస్లో వాడు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా చూస్తాడు. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు అసలు బేసిక్ ఇన్ఫో కూడా రాయకుండా, అసలు ఏదో మీరు ఏ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారో రాయలేదు, లేదా ఇంతకుముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ గురించి రాయలేదు, ఏమీ లేకపోతే వాడు చూడంగానే ఒక మూడ్ ఆఫ్ అయిపోయింది. అరే వీడికి అసలు బేసిక్ లింక్డ్ఇన్ ప్రొఫైలే లేదు, వీడిని ఎలా రిఫర్ చేస్తా ఉన్న ఒక మెంటాలిటీ వస్తుంది. నాకైతే వస్తుంది, మరి అందరికీ వస్తలేదు నాకు తెలియదు కానీ. బట్ వాట్ ఐ వుడ్ సేస్, ఇలా రిఫరల్ ద్వారా అప్రోచ్ అవుతున్నప్పుడు ఫస్ట్ మంచి బాడీ రాయండి, మీ స్కిల్స్ని అవి షోకేస్ చేసుకోండి, కొంచెం కాన్ఫిడెంట్గా ఉండండి, ఓవర్ కాన్ఫిడెంట్గా కాదు. అండ్ దాంతోపాటే రెజ్యూమే పెట్టండి, మీ బెస్ట్ ఇవ్వండి, మీకు తెలిసినవి పెట్టండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి. కింద నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. నాదేదో తోపుతురు అది అనట్లే, నాది కూడా వెరీ బేసిక్ ప్రొఫైల్. బట్ అట్లీస్ట్ ఐ వుడ్ సే దట్ ఈస్ బేర్ మినిమం. అంతకన్నా మంచిగా చేసుకోవచ్చు, బట్ అట్లీస్ట్ అలా అయితే ఉండాలి అని నా ఫీలింగ్. మీలో ఎవరైనా ఇలా రిఫరల్స్ ద్వారా అప్రోచ్ ఏదైనా సక్సెస్ స్టోరీ ఉంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ చూసే వాళ్ళకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, అది ఇలా చేసిన వర్కౌట్ అయ్యింది అని చెప్పి. సరే ఈ రిఫరల్స్ ఏం వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, దెర్ ఇస్ అన్ అదర్ వే, అప్లైయింగ్ త్రూ వెబ్సైట్స్. దీనికి కూడా మంచి ఛాన్స్ ఉంది. మీరు డైరెక్ట్ ఆ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, క్యాప్జెమినీ కానీ, ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళండి, కెరీర్స్ అని వాళ్ళకి ఒక పేజ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో ఫిల్ చేయండి. ఫిల్ చేసాక వాళ్ళు మీ బేసిక్ అకాడమిక్ డీటెయిల్స్ కానీ, మీ పేరు కానీ, మీ అడ్రస్ ఇవన్నీ అడిగాక మీ రెజ్యూమే ఇవన్నీ అడుగుతారు, అవన్నీ అప్లోడ్ చేయండి. మోస్ట్లీ కొంచెం టైం పడుతుంది, బట్ మోస్ట్లీ 1 వీక్లో దే మే గెట్ బ్యాక్ టు యూ. వాళ్ళు ఇక్కడ కూడా అగైన్ షార్ట్ లిస్టింగ్ అవన్నీ జరుగుతాయి, అవ్వాక మీకు కాల్ వస్తుంది. సో మీ రెజ్యూమే అది అంతా అప్ టు డేట్ పెట్టుకోండి. అండ్ మీరు ఏదో ఒక రోజులో 2-3 కంపెనీస్కి అప్లై చేసి ఇలా ఫీల్ అయ్యారనుకోండి, కష్టం. మీరు రోజు అప్లై చేస్తూ ఉండాలి, ఒక 10-15 కంపెనీస్కి అప్లై చేస్తూ ఉండండి, ఒక 1 మంత్ అప్లై చేయండి, ఎంత అయితే అంత అప్లై చేస్తూ ఉండండి. అంటే ఇఫ్ యూర్ రియల్లీ డెస్పరేట్ ఫర్ ఎ జాబ్, గివ్ అప్ అయితే ఇవ్వకండి. మెల్లగా ఒక అట్లీస్ట్ 2-3 కంపెనీస్ నుంచి అన్న కాల్ వస్తుంది, తర్వాత ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటాయి. ఒకవేళ ఎక్కువ రిజెక్షన్స్ అవి వస్తూ ఉంటే అప్ స్కిల్ అవుతూ ఉండండి ప్యారల్గా, DSA కానీ అవి కానీ, లేదా మీరు ఏ కంపెనీకి అప్లై చేస్తున్నారో దాని రిలేటెడ్
ప్రాజెక్ట్స్ కానీ అవి కానీ ఇవి కానీ చేస్తూ ఉండండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇస్ లింక్డ్ఇన్. ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ రిఫరల్ అడగచ్చు, ఆర్ కంపెనీ పేజెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూడా మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇంటర్న్షాల, naukri.com, AngelList ఇలా ఉంటాయి. ఇంకా మీకు తెలిసిన కింద కమెంట్ చేయండి, నేను కొంచెం తెలుసుకొని ఇంకా కింద కమెంట్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఆల్సో చాలా మందికి ఈ కంపెనీ ఈ పొజిషన్కి ఎంత సాలరీ ఇస్తుందో తెలుసుకోవాలి అని ఉంటుంది. అలా తెలుసుకోవాలనుకుంటే 2 మంచి వెబ్సైట్స్ ఉన్నాయి. ఒకటి Glassdoor అని, ఇంకోటి Ambition Box అని. ఈ రెండిట్లో మీరు వెళ్ళినా చూసుకోవచ్చు, మోస్ట్లీ కరెక్ట్గా ఉంటాయి. ఆ రెండు కూడా ఫ్రీగా మీరు లాగిన్ అయితే సరిపోద్ది. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ దెమ్ అవుట్. నౌ వన్ మోర్ లాస్ట్ ఆప్షన్. మీరు రిఫరల్స్ ట్రై చేశారు, కోల్డ్ ఈమెయిల్ ట్రై చేశారు, కెరీర్ వెబ్సైట్లో అప్లై చేశారు, ఏం అవ్వలేదు అనుకోండి, ఇందాక చెప్పినట్లే డిమోటివేట్ అవ్వకండి, ట్రై చేస్తూ ఉండండి. మార్కెట్ సిచ్యువేషన్ అట్లా ఉంది ఇప్పుడు. అండ్ దాంతోపాటే కంపెనీస్ కూడా ఆపర్చునిటీస్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాయి. సో ఈ టైంలో మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ప్యారలల్ గానీ అప్స్కిల్ అవుతూ ఉండండి. లేదా మీకు ఏదైతే రాదు, మీరు ఏదైతే వీక్ అనుకున్నారో దాని మీద ఫోకస్ చేస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. అండ్ ఇదే ప్రాసెస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, లైక్ హ్యాకథాన్స్కి కానీ, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్లో కానీ. హ్యాకథాన్స్లో కూడా మళ్ళీ చాలా కాలేజెస్కి మెయిల్స్ వస్తూ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు అయితే Tier 1 కాలేజ్కి అయితే వస్తాయి, మరి Tier 2, Tier 3కి వస్తాయి నాకు ఐడియా లేదు, బట్ మోస్ట్లీ వస్తాయని అనుకుంటున్నా. లైక్ హ్యాకథాన్స్ ఉంటాయి, ఓపెన్ సోర్స్లో కంట్రిబ్యూట్ చేయొచ్చు. హ్యాకథాన్స్ కూడా ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ ఉంటాయి. అంటే బేసిక్గా నాకు తెలిసినంత 3rd ఇయర్లో 4th ఇయర్లో కొన్ని కంపెనీస్ అప్రోచ్ అవుతాయి, అంటే మేము ఈ హ్యాకథాన్స్ పెడుతున్నాం, ఇందులో సెలెక్ట్ అయినా దీని తర్వాత ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తామని. సో అలాంటి ఈమెయిల్ వస్తే మిస్ అవ్వకండి. అండ్ ఆల్సో ఓపెన్ సోర్స్ లైక్ Kaggle అని ఉంటుంది. Kaggleలోకి వెళ్ళి మీరు మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, పైథాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అవి చేయొచ్చు, రిజిస్టర్ అయ్యి. సో అలా Kaggle వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ పైథాన్. అండ్ అలానే మీరు కంపెనీకి అప్లై చేయాలనుకుంటే చాలా కంపెనీస్ ఉంటాయి, లైక్ వాళ్ళ ఓన్ స్పెషల్ డ్రైవ్స్, హ్యాకథాన్స్ ఇవి నడిపిస్తూ ఉంటాయి. నాకు తెలిసినవి, నాకు దొరికినవి అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. అండ్ మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా తెలిసి ఉంటే కింద కమెంట్ చేయండి, సో దట్ అగైన్ అందరికీ హెల్ప్ అయ్యింది. అండ్ ఆల్సో సారీ, ఇందులో నేను చెప్పినవి మోస్ట్లీ నేను వెళ్ళి చూశాను, అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి, ఎందుకంటే ఇప్పటికీ టైం అయిపోయింది సమ్మర్ ఇంటర్న్షిప్స్. బట్ ఐ హోప్ సూన్ వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేస్తారు, సో దట్ మీరు మిస్ అవ్వరు అని చెప్తున్నాను. ఇవన్నీ అయితే ఒక ప్లేస్లో రాసుకోండి, హెల్ప్ అవుతాయి. ఇన్ఫోసిస్ వచ్చేసి హ్యాక్ విత్ ఇన్ఫీ అని కండక్ట్ చేస్తుంది. JP Morgan ఏమో కోడ్ విత్ గుడ్. మైక్రోసాఫ్ట్ ఏమో మైక్రోసాఫ్ట్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్రెషర్స్ అని కండక్ట్ చేస్తుంది. అండ్ గూగుల్ వచ్చేసి గర్ల్ హ్యాకథాన్ అని కండక్ట్ చేస్తుంది. గోల్డ్మెన్ సాక్స్ ఏమో సమ్మర్ అనలిస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. అమెజాన్కి ఏమో వావ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీరు వెళ్ళి ఆ కంపెనీ పేజెస్లోకి వెళ్ళి చూసినా దొరుకుతాయి, మీరు వెళ్ళి చూడండి. ఇలానే వేరే వేరే కంపెనీస్ కూడా ఇలాంటి హ్యాకథాన్స్ కానీ ఇలా డైరెక్ట్ రిజిస్టర్ అవ్వకుండా ఇలా మీరు ఏదైనా మీ స్కిల్ చూపించి సెలెక్ట్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది. సో ఇలాంటివి వెతకండి, నేను నాకు తెలిసిన కమెంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అది గైస్ ఈ వీడియోకి కొంచెం ఇన్ఫర్మేటివ్గా కొంచెం హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో హెల్ప్ఫుల్ అనిపిస్తే మీకు తెలుసుగా మీ ఫ్రెండ్స్కి వీళ్ళకి షేర్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది. ఏంటో నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నా కానీ వీడియోస్ ఇవన్నీ నైట్ టైం తీసుకోవాల్సి వస్తుంది. సో ఎనీవేస్ మన టైము షెడ్యూల్ అన్నీ ఫిక్స్ అవుతాయి మెల్లగా. అండ్ వీడియోస్ కూడా రెగ్యులర్గానే వస్తూ ఉంటాయి, మీకు హెల్ప్ అయ్యే కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.